అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి తెలుగు ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో పాల్పొందిన బిడ్డలు, అలాగే కొత్తగా మరి చూసేవాళ్ళు, చూడబోతున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నూతన సంవత్సరంలో మన శుభాకాంక్షలతో అందరినీ ఆహ్వానిస్తూ వాక్యాన్ని విందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుడిలారా, దేవుని వాక్యము ఖడ్గమై ఉన్నది. దేవుడే ఖడ్గమై ఉన్నాడని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడింది. ఆయన స్వరము, ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యము, ఆయన స్వరము ఖడ్గము వంటిదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకటన 1వ అధ్యాయం 16వ వచనము మనం పరిశీలిస్తే దానిలో మనం చూస్తే ఇలా ఉందన్నమాట. ఎలాగా 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుపరచబడుచుండెను. బయలు వెడలుచుండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బయలు వెడలుచుండెను. ఆయన నోటి నుండి 2 అంచుల ఖడ్గముని బయలు అంటే ఆయన స్వరము, ఆయన వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 2వ అధ్యాయము 12వ వచనం కూడా ఉంది చూడండి. పెర్గములోనున్న సంఘపు దూతకు ఇలాగు, పెర్గములోనున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగానే రాయబడి ఉన్నది. అంటే దేవుడి నోటి నుండి వచ్చిన వాక్యము 2 అంచుల ఖడ్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగనే దేవుడే ఆయన వాక్యమై ఉన్నాడు కనుక దేవుడే ఖడ్గమై ఉన్నాడు. 2 అంచుల ఖడ్గము, ఖడ్గము చెప్పు సంగతులు ఏమనగాని. ఇదిగో ప్రకటన 2:16లో 2:12లో చెప్పబడ్డాయి. ప్రియ దేని బిడ్డలారా, దేవుని వాక్యము ఖడ్గం. దేవుడు యేసు ప్రభు ఖడ్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఖడ్గం. అందుకోసమే దేవుడు మూలవాక్యం ఉంది, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అంటే క్రీస్తును ధరించుకొనుడి, లేకపోతే మరి వాక్యము ఆత్మ మరి ఖడ్గముగా ధరించుకొని మరి సెలవిచ్చుకున్నాడు దేవుడు. ప్రియ దేవుడిలాగా వాక్యం వినేటప్పుడు మనకు నొప్పి లేకుండా ఏది సాధ్యం కాదు. ఖడ్గము, వాక్య ఖడ్గం అన్నప్పుడు ఖడ్గము కత్తి మన హృదయాన్ని గాయం చేస్తుంది. ఎందుకు గాయం చేయాలి? ఎందుకు మనము గుచ్చబడాలి? మనల్ని గుచ్చబడాలి దీని వాక్యం చేద్దాం అంటే, మన గుచ్చబడుతున్నప్పుడు, నొచ్చినప్పుడే మనము సరిచేయబడతాం, సరిగ్గా మన జీవితాన్ని సవరించుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరము ఆత్మకు శరీరం తొలగబడ్డది, ప్రాణాత్మకు శరీరము మరి వస్త్రంలాగా చుట్టబడ్డది. అయితే ఈ శరీర ఆలోచనలను, శరీర క్రియలను, ఆత్మక్రియలను వేరు చేసే విధంగా ఖడ్గము, వాక్యమైన ఖడ్గము ద్వారా మనకు గుచ్చబడుతుంది, అంతగా మనం సపరేట్ చేస్తుంది. అందుకోసమే హెబ్రీ కారుల్లో కూడా ఉన్నదన్నమాట. వాక్యం అనే ఖడ్గము, 2 అంచుల ఖడ్గము మనల్ని పరిశోధించే విధంగా, శోధించే విధంగా, మన ప్రాణాత్మలను, మూలుగులను వేరు చేసే విధంగా చేస్తుందని
రాయబడిన అక్కడ వాక్యం చదవండి. అక్కడ హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి అంటే ఏ ఖడ్గము కంటేను వాడిగా ఉంది, అంటే షార్ప్ గా వాడిగా ఉంది. ప్రాణాత్మలను కీళ్లను మన మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. మన హృదయంలో దూరుతూ మన తలంపులను, మన మూలుగులను, ఆలోచనలు శోధించుటకు దూరుచున్నది అన్నమాట. సపరేట్ చేస్తుంది. ఇట్ మేక్ సపరేట్, ఐసోలేటెడ్ ఇది ఫ్లెషీ థింగ్స్ అండ్ స్పిరిచువల్ థింగ్స్ అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కలగలసినట్టుగా జీవిస్తున్నటువంటి లోకంలో శరీరం ఏకీభవించే విధంగా ఉంది. కానీ దేవుడు అంటాడు, ఈ శరీరం ఏకీభవించే లోకతత్వం అంతా నాశనంలో పోయేది, అనగా నశించిపోయే విధంగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, ప్రియ దేని బిడ్డలారా, అది గ్రహించుడి. ఇదిగో పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. పరలోకముతో కనెక్ట్ గా నీ ఆత్మ కలిగినటువంటి ఆలోచనలు, ఆ వాటి యొక్క తలంపులను దేవుని వాక్యము అనే ఖడ్గము, రెండంచుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయి నీ హృదయంలో దూరుచు, మేక్ సపరేట్, ఐసోలేటెడ్. శరీరమును, ఆత్మను, ఆత్మీయ ఆలోచన, మాటలు, క్రియలను సపరేట్ చేస్తుంది. అంత కలగలిసినట్టుగా, అడ్లు పేరు కలిసినట్టుగా నిన్ను మరి ఎటుకాకుండా, అద్దరి దారి లేకుండా, గురి లేకుండా, ఎటుకాకుండా నడిపించే ఈ లోక ప్రభావము సపరేట్గా చేస్తారన్నమాట. నీ అంతరంగంలో చొప్పబడి ఖడ్గంలో దూరి నేను శోధిస్తుంది దేవుడి వాక్యం. హల్లెలూయా. వాక్యము ఖడ్గము. దేవుడికి స్తోత్రం. అప్పుడే మనకు సమాధానం వస్తుంది. లేకపోతే దేవుడు ఇచ్చే సమాధానము మనకు తెలియదు, దయ్యం ఇచ్చే సమాధానం మనకు తెలియదు. అందుకోసం యేసుప్రభువు అంటాడు, ఈ లోకం ఇచ్చిన సమాధానము కాదు, నా సమాధానం, శాశ్వతమైన సమాధానం మీ హృదయాలకు, మీ తలపులకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనకేమి తెలియదన్నమాట. దేవుని తలంపు ఇది ఆత్మ తలంపు, ఇది శరీర తలంపు. మనకు అంత అగమ్య గోచరంగా ఉన్నటువంటి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యమైన ఖడ్గము ద్వారా మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పు సంఘముతో చెబుతున్నాడు పౌలు భక్తుడు, దేని గురించి చింతించకూడదు కానీ ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తము మీ విజ్ఞాపనలు నాకు తెలియచేయండి. అప్పుడు మీరు జ్ఞానానికి మించిన మీ తలంపులకు, మీ హృదయాలకు సమాధానం కావాలిగా ఉంటుందని. చదవండి ఆ వాక్యము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ వాక్యం ఎత్తిపట్టి చెప్పబడుతున్నప్పుడు నువ్వు ఎత్తుకున్న వాక్యం ఏది, నువ్వు చెప్పే వాక్యం ఏది అనేది మనకు ఉంటున్నారు. మనకు లోకరీతిగా ఆలోచనలు అంటే శరీర ఆలోచనలు ఉంటాయి, ఆత్మీయ ఆలోచనలు, ఆత్మీయ మన సంగతులు ఉంటాయి. అవి మొత్తము కలగలిసినట్టుగా ఉంటున్నాయి. అవి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఇవి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకోసం దేని గురించి చింతించబడుతుంది కదా.
యేసు ప్రభు అంటాడు, మీకు సమాధానం చేయవచ్చునని మీరు కోరుచున్నారా? కాదు, నేను ఖడ్గమునే తీసుకొస్తున్నా, మీకు భేదమునే తీసుకొస్తున్నా అని చెప్పాడు. ఎక్కడది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. నేను భూమి మీదికి సమాధానమును పంచవచ్చునని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు రాలేదు. ఖడ్గం అంటే ఏమనుకున్నాం? వాక్యము పంపాడు. ఈ వాక్యము వచ్చినప్పుడు మీ జీవితంలో ఈ లోకం నుండి వేరు చేస్తుంది, ఈ శరీరానికి ఆత్మకు వేరు చేస్తుంది, వేరుపరిచేది, భేదము చేసేదండి. మనం కలగలిసి జీవిస్తున్నాం, ఈ లోకముతో శరీర ఆత్మ కలగలిసి జీవిస్తున్నాం. ప్రియ దేవుళ్ళారా, ఈ కొత్త సంవత్సరంలో వేరు చేయబడాలి. శరీర తలంపులు, శరీర క్రియలు, శరీర నిర్ణయాలు, శరీర పద్ధతులు వేరు చేయబడాలి. ఈ కొత్త సంవత్సరంలో ఈ లోకమును వేరై జీవించాలి. నువ్వు దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమైన ఖడ్గము చేత కూర్చబడుతూ నొచ్చబడుతూ నీవు లోకం నుంచి వేరు చేయబడాలి. లేకపోతే ఈ లోకంలో కలగలిసి జీవిస్తా. ఎప్పటికీ మనుషులతో ఈ లోకంతో సమాధానం పడలేవండి. ఈ లోకం దేవునితో సమాధానం పడలేదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో జొప్పబడుతుందో అప్పుడు దేవునితో సమాధానం పడుతుంది. హల్లెలూయా. దేవునితో సమాధాన పడటానికే దేవుడు వాక్యంగా మనకు వాక్యమైన ఖడ్గము ద్వారా మనల్ని మన హృదయంలో అంతరంగములో దూరే విధంగా మాట్లాడుతున్నాం. దూరినప్పుడు ఎలా ఉంటుందండి? హాయి ఉంటుందా? నొప్పేస్తుంది. నొప్పించకుండా తానవ్వక తప్పించుకుని తిరిగే బోధకులు తయారయ్యారు, విశ్వాసులుగా తయారవుతున్నారు. దేవుడి వాక్యం అంటే చల్లగా ఉండాలి, బలపరచున్నట్టుగా బలపరుస్తాడు. దేవుడి కార్యాలు బలపరచుటకు దేవుడి వాక్యం ఉంది. సహోదరుడు నీ ఇష్టానుసారంగా శరీర ప్రకారంగా జీవిస్తూ, శరీర ఆలోచనతో, శరీర తత్వంలో జీవిస్తూ ఇలానే బలపరచబడితే దేవుడికి దూరమైతే సమాధానము దేవునితో ఉండదు. దేవునితో సమాధానం ఉండదు. నువ్వు లోకం నుండి వేరే చేయబడే విధంగా వాక్యం అనే ఖడ్గము చెంద నువ్వు దూరపడుతున్నావు దేవులో. నీకు తెలుసా, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి బహుబహులంగా 120 మంది మీదకి వచ్చినప్పుడు దాంట్లో పిల్లిగా ఉన్నటువంటి, అప్పటి వరకు పిల్లిగా ఉన్నటువంటి పేతురు ఎట్లా పడితే అట్లా తుడుకుగా ప్రవర్తించేటువంటి వ్యక్తి అప్పుడే దేవుని కార్యాలను కొనియాడుతాడు, దేవుని ప్రత్యక్షను పొందుకుంటాడు. అప్పుడే మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడతాడు. అదేమంటే సమాజానికి తన యొక్క పరిస్థితిలో భయపడుతూ ఉంటాడు అన్నమాట. అప్పుడే అవునట్టుగా ఉంటాడు, అప్పుడే కాదన్నట్టుగా తన జీవితం అయిపోతుంది. పెంతెకోస్తు ఎప్పుడైతే శక్తి పొందుకుంటాడు పరిశుద్ధాత్మ చేత, అతడు పులిగా సింహంగా గర్జించే విధంగా అంత 120 మందిలో ఆయన దిగ్గన లేచి స్వార్థ ప్రవచనాత్మకమైన ప్రవక్తలు చెప్పిన ప్రవచన వాక్యాలు ఎత్తి చూపుతూ అక్కడ ఉన్నటువంటి సమూహాలతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడి చీకట్లో ఉన్న వారు, కూర్చున్న వారికి గొప్ప వెలుగు చూస్తారు. మీరు అరుణోదయం చూడబోతున్నారు. మరణ భాషలో మూలుగుతూ వేదన చేత నిశాయితీలో చీకట్లో కూర్చున్న వారికి గొప్ప వెలుగు చేత అరుణోదయం చూస్తారు. అతడే క్రీస్తు అని చెప్తూ, ఇదిగో ఈ వాక్యం చెప్పినప్పుడు దాదాపు అక్కడ ఉన్నటువంటి జన సమూహము అంచెలో 3000 మంది ముందుకు వచ్చి ఈ వాక్యాన్ని విని నొచ్చుకున్నారు. ఏం చేశారు? వాక్యమైన ఖడ్గం వాళ్ళ హృదయంలో దూరిపోయిందన్నమాట. అప్పుడు ఈ లోకంలో జీవించే జీవితము నశించిపోయేది, చీకటి జీవితం, మరణములో నాశనంలో పోయేటువంటి తత్వం అని. అయ్యో ఈ రోజు మేము జీవించేది ఇదా, అందుకోసమే మేము ఏమనుకున్నాం, ఈ మతంలో జీవిస్తే మేము పరలోకం పోతాం, ఈ కులంలో జీవిస్తే మేము మంచితనంలో ఉంటాం అని రకరకాల అభిప్రాయం కలిగి ఉన్నాం శరీర తలంపులతో. కాబట్టి మనుషులు ఏర్పరచుకుని ఈ మతంలో, ఈ కులముతో, ఈ పద్ధతులతో మన పరమాత్మకి నిత్య జీవానికి చిరంజీవుగా జీవించజాలం, పరలోకానికి ఎక్కిపోజాలమని వాళ్ళు నొచ్చుకున్నారండి. నొచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు నొచ్చుకొని పేతురును కడమ అపోస్తులను అడుగుతున్నారు, మేమేం చేయాలి? హల్లెలూయా. చదువుదాం అపోస్తుల కార్యము
2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా వాక్యము గుచ్చబడ్డది. వాళ్ళకు నొచ్చుకున్నాను, ఇక్కడ నొచ్చుకొని ఉన్నది. అక్కడ వ్యాఖ్యాన దోషము పోవద్దని ఆ పదములో నొచ్చుకోనని ఉన్నది ఆ వాక్యము. కానీ కింద ఏమున్నది చెప్పండి? గుచ్చబడుట. ఏముంది కింద? బాటంలో ఏముంది? ఫుట్నోట్లో ఏముంది? పొడవబడుట. పొడవబడుట. పొడిచేదేంటి చెప్పండి? కత్తితోనే కదా, ఖడ్గం చేత కదా. వాక్యం అనే ఖడ్గం చేత పొడవబడ్డారు వాళ్ళు. అప్పుడు రియలైజ్ అయ్యింది. పొడవబడకపోతే రియలైజ్ ఎట్లా అవుతుందండి? మన సేవకుడు, మన సంఘ కాపరి ఎప్పుడు పొడిచినట్టుగానే, అవును పొడిచినట్టే ఉంటుంది వాక్యం. కాంప్రమైజ్, లోకరీతిగా జీవించే కాంప్రమైజ్ ధోరణి, రాజీపడే ధోరణి, శరీర ప్రకారంగా రాజీపడే జీవితము కలిగించేది కాదు వాక్యం. కాంప్రమైజ్ ఉండద్దు, రాజీపడద్దు. రోషం కలిగి మన గుచ్చబడిన వాక్యము ద్వారా, వాక్యం అనే ఖడ్గము ద్వారా గుచ్చబడాలి, పొడవబడాలి. అది గుచ్చబడేది మామూలు అవుతుంది, పొడిచినది అంత ప్రభావం ఉంటుందని. హల్లెలూయా. మన హృదయంలో వాక్యమైన ఖడ్గము చేత గుచ్చబడాలి. ఏం చేయాలి? అప్పుడే మనలో ప్రత్యేకత కలుగుతుంది. శరీరము ఆత్మ వేరు చేయబడి మనం ఒక తీర్మానంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. లేకపోతే లోకములో కలగలిసిపోతామండి. గత సంవత్సరంలో అలానే కలగలిసిపోయాము. ఈ సంవత్సరం, నూతన సంవత్సరం కూడా ప్రత్యేకంగా మనము జీవించే విధంగా ఉడుటకు వాక్యమైన ఖడ్గము చేత మనము గుచ్చబడాలి, పొడవబడాలి. అప్పుడే దేవునితో సమాధానంగా జీవిస్తాం. అందుకోసమే పేతురు మత్తయి సువార్తలో చెప్తాడు, మేము భూమి మీద సమాధానం చేయడానికి నేను వచ్చాను కాదు కదా, ఖడ్గమునే తీసుకొని వచ్చాను. ఖడ్గం ఏం చేస్తుంది? నొప్పి కలిగిస్తుంది. నొప్పి, ఈ లోకముతో నొప్పి, యేసు ప్రభుతో సమాధానం. యేసయ్యతో శాంతిగా ఉంటావు, యేసయ్యతో సమాధానం. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలా మట్టుకు లోకంతో సమాధానం అవుతున్న, బంధువులతో, మన ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానము. దేవుడిని ఎప్పుడు ఏం చేస్తున్నాం? భేదం కలుగజేసుకున్నాం. అంటే ఆయనకు బాధపరుస్తున్నాం, ఆయనకు అసమాధానంగా జీవిస్తున్నాం, అతనికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. అతన్ని గాయపరిచే విధంగా, దేవుణ్ణి గాయపరిచే విధంగా ఇంకా గాయాల పాలు చేస్తున్నాం. నీకోసమేమో వాక్య స్వరూపుడు గుచ్చబడ్డాడు, నీ లోకం నుండి విడిపించడానికి. ఆయన గుచ్చబడ్డాడు కదా, దేహమంతా గుచ్చబడ్డాడు, గాయాల పాలై. నువ్వేమో గాయం లేకుండా, హృదయమో గాయపరచబడకుండా హాయిగా జీవిస్తున్నావు. అది ఎలా సాధ్యమైతే? నువ్వు దేవుని బిడ్డవేనా? యేసయ్య కోసమో ఈ లోకరీతిగా సిలువ వేయబడాలి కదా, నువ్వు గాయపరచబడాలి కదా వాక్యమైన ఖడ్గము చేత. అప్పుడు దేవునితో సమాధానం ఉండి లోకము నువ్వేం చేస్తున్నావు? భేదం అంటే ఇది చూసి భేదమే ఉండాలండి. భేదం, నీవు లోకరీతిగా ఉన్న జీవితానికి దేవుని బిడ్డకున్న భేదం కలగాలి. హల్లెలూయా. వాళ్ళతో మనం రాజీ పడితే వాళ్ళు వెళ్ళే మార్గంలో మనం వెళ్తామండి. వ్యక్తిత్వంలో భేదం ఉండాలి. అదే వారి వ్యక్తిత్వానికి నీ వ్యక్తిత్వానికి వ్యత్యాసం ఉండాలి, భేదం కనపడాలి. ఏమంటున్నాడు? ఒక కుటుంబంలో చాలా మట్టుకు ఇదే కాన్సెప్ట్తో జీవిస్తున్నారు క్రైస్తవులందరూ. అందుకోసం ఆగమాగ జగన్నాథం అయ్యే విధంగా హింసలు దేవుడు చెలరేగే విధంగా అనుమతిస్తున్నాడు. ఎందుకంటే అందరూ వాక్య ఖడ్గముతో దేవునితో సమాధానం గుచ్చబడి పొడవబడి మేమేం చేయాలని అడిగే విధంగా ఉండాలి సేవకుల దగ్గర. ఎందుకు ఈ హింసలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ మారణహోమం జరుగుతాయి? ఎందుకు ఇలాంటి శోధన జరుగుతుందంటే ఎందుకో దేవునితో సమాధానంగా జీవించటకు నువ్వు లోకం నుండి వేరు చేయబడ్డావు కాబట్టి ఈ లోకంలో నీకు ఏమి వస్తుంది? హింసలు వస్తున్నాయి. అందులో దేవుని వైపు పరిగెత్తుతున్నావు దేవునితో సమాధాన పడటానికి. అందుకోసమే ఇప్పటి నుండి ఏమంటున్నాడు యేసు ప్రభు? శరీరధారిగా ఉన్నప్పుడు
మత్తయి సువార్తలో కనబడుతున్న వాక్యము 10వ అధ్యాయం 34వ వచనంలో, ఇప్పటి నుండి ఒక ఇంట్లో 3 నుండి 2 వేరుపరచబడతారు. ఎస్, ఇప్పుడు 2 నుండి 3 వేరుపరచబడతారు. ఎందుకు వేరుపడతారంటే, కుటుంబంలో 5 ఉంటే 3 దేవుని సన్నిధికి వస్తారు, 2 రారు. మరి వచ్చేవారేమో దేవునితో సమాధానం ఉంటారు, మిగతా వారికి ఆ ఇంట్లో 2 ఉన్న వాళ్ళకి భేదమే కదా. యేసయ్య నమ్ముకుంటే ఇంట్లో అందరూ కలిసి జీవిస్తారేమో, అంత సమాధానం అవుతుందని తప్పుడు సాంకేతం, తప్పుడు బోధకులు తప్పుడుగా బోధించారు. సమాధానం ఉండదండి దేవుని బిడ్డలకు. మనకు సమాధానం లోకంతో ఎలా సమాధానం, సాతానుతో ఎలా సమాధానం ఉంటే, వాళ్ళు సాతాను కాడి కింద ఉన్నారు. సాతాను యొక్క ఏలుబడిలో ఉన్నారు. నువ్వు యేసుప్రభు ఏలుబడిలో ఉన్నప్పుడు నీకు వాళ్ళకు భేదము ఉండాలి కదా. భేదము, వ్యక్తిత్వంలో భేదము కలగాలి కదా. ఎస్, దేవుని వాక్యం చేత నువ్వు పొడవబడి గుచ్చబడి దేవునితో సమాధానం చేయబడ్డావు. నువ్వు లోకరీతిగా జీవించే తత్వాన్ని నువ్వు గాయపరచబడి, అయ్యో ఇలా కాదని వాక్యాన్ని ఖడ్గము చేత నువ్వు సపరేట్ చేయబడ్డావు. అలా ఉండకుండా లోకరీతిగా, లోక ఆలోచన, లోక శరీర ప్రభావము కడగకుండా దేవుని వైపుగా రాని నీ వాక్యమైన ఖడ్గము చేత నువ్వు గుచ్చబడ్డావు, పొడవబడ్డావు. దేవుని సన్నిధికి నువ్వు రాగలిగే విధంగా దేవుడు నీకు సమాధానము కలగజేస్తున్నాడు. గాయం లేకుండా సమాధానం రాదండి. గాయం లేకుండా సమాధానము రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు సున్నతి లేకుండా చేశాడు. గత కాలంలో పాత నిబంధనలో సున్నతి ఉండేది. సున్నతి అంటే గాయంతో ఉండేది, నొప్పితో ఉండేది. ఇప్పుడైతే హృదయ సున్నతి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చేతులతో చేయబడిన సున్నతి క్రీస్తు ద్వారా నీకు సున్నతి చేయబడ్డది. అంటే నీకు వాక్యమైన ఖడ్గము చేత నీ హృదయంలో దూసుకుపోయే విధంగా హృదయ సున్నతి కలగటకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, అందుకోసం వాక్యం సరిగ్గా వినండి, అప్పుడే మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంది వాక్యం. చూడండి, మీరు బాప్తిస్మ మందు 12వ వచనము, 12వ వచనం, 11 12 పైన, మీరును క్రీస్తు సున్నతి యందు 12వ వచనం లేదా 11వ వచనము, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. శరీర ఏచ్ఛల యొక్క స్వభావమును విసర్జించుటకు వాక్యమైన ఖడ్గము నీ హృదయములో గుచ్చబడినప్పుడు, పొడవబడినప్పుడు చేతులతో చేయబడినది. మనుషులు ఎవరు, బోధకులు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ, యాజకులు కానీ, ఏ బోధకుడు కూడా నీ హృదయాన్ని అంటే చేతులతో సున్నతి చేయలేదు. ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా లేక మతపరంగా, ఇప్పటికీ యూదులు మతపరంగా సున్నతి చేస్తున్నారు. అలాగే పసికందును 8వ రోజున, అలానే ఇస్లాం సహోదరులు, ఇంకా అనేక మరి సున్నతి పొందేటువంటి ప్రక్రియలో ఉన్న ఆ మతములో ఇప్పటికీ సున్నతి ప్రక్రియ జరుగుతుంది. కానీ మనకు బదులుగా యేసయ్య గొప్పగా గాయపరచబడిన యేసయ్య ద్వారా వాక్యం అనే ఖడ్గము చేతులతో చేయబడిన సున్నతి మనము హృదయంలో పొందుకుంటున్నాం. అంటే శరీర ఏచ్ఛలు స్వభావము విసర్జించే విధంగా వాక్యం అనే ఖడ్గము చేత సున్నతి పొందుకుంటున్నాం. అంటే గాయపరచబడుతున్నాం, పొడవబడుతున్నాం, స్తబ్దం చేయబడటానికి లోకం నుండి దేవుని బిడ్డగా, అలాగనే శరీర ఇచ్చల నుంచి, శరీర స్వభావం నుంచి ఆత్మీయ బిడ్డగా ఎదుగుటకు, రావటకు, ప్రత్యక్షతగా ఉండటకు, దేవునితో సమాధానం కలిగి ఉండటకు ఈ లోకరీతిగా నీకేం జరుగుతుంది? శరీరంలో వాక్యమైన ఖడ్గం చేత గుచ్చబడుతున్నా, పొడవబడుతున్నా. హల్లెలూయా. ఈ పొడుచుడు నన్ను ఊరికే పొడుస్తున్న వాక్యం ద్వారా, దేవుని వాక్యం అంటే వాక్యం చేత నేను గాయపరచబడితే నేను దేవునితో సమాధానంగా ఉంటాను. దేవుని వాక్యం ఇలా ఉంటుండగా నువ్వు అలా ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు రోజు రాజీ పడినట్టు కదా. నువ్వు దేవుని నమ్ముకొని ఆత్మీయంగా నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, సమాధానంగా నడిపించబడుతుంది. అయితే లోకరీతిగా ఉన్నప్పుడు
లోక ఆలోచన, లోక శరీర హెచ్చులు, శరీర స్వభావం ఉన్నప్పుడు వాక్యమైన ఖడ్గము గాయం చేస్తుంది. మేక్ టు సపరేట్, ఐసోలేటెడ్ టు ద గాడ్, అంటే దేవునికి ప్రత్యేకంగా దేవునితో సమాధానం పడే విధంగా దేవుని బిడ్డగలిలో ఉండటకు నేను ఆ వాక్యం నిన్ను అలాగా గాయం చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు శరీరధారిగా అవతరించినప్పుడు దేవాలయంలో ఒక భక్తుడు ఉన్నాడు. యేసయ్య రాకడ కోసం మెస్సయ్య వస్తాడని ఆ ఇజ్రాయెల్ దేశంలో దేవాలయాలను కాచుకొని కూర్చుకొని సేవలు చేస్తూ ఉన్నాడు అన్నమాట. మెస్సయ్య వస్తాడని ఒక భక్తుడు, సిమియోన్ అనే భక్తుడు. ఏం పేరు? సిమియోన్. యేసయ్య, ఆ చిన్న బాలుడైన యేసయ్యను ఎత్తుకొని వస్తున్న దంపతులు ఎవరు? యోసేపు, దావీదు వంశములో యోసేపు, మరియమ్మ దేవాలయానికి వచ్చి సున్నతి చేస్తారు యేసు ప్రభుకు 8వ రోజున. ఆ 8వ రోజున సున్నతి అనంతరము ఈ సిమియోను కట్టబడతాడు ఈ బాలుడు. ఆ బాలుడు చూడంగానే సిమియోనికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ పరవశముతో ఇతడు మామూలు వ్యక్తి కాదు. ఈ రోజులు నిరీక్షణగా చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ విమోచకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దైవ కుమారుడే, దేవుడే ఇతడు మానవుడిగా అవతరించాడు. ఇతడు వాళ్ళకందరికీ వివాదాస్పదంగా ఉండబోతున్నాడు. ఈ శిశువు ప్రజలందరికీ, ఇజ్రాయెల్ ప్రజలందరికీ వివాదాస్పదంగా మారబోతున్నాడు, ఉండబోతున్నాడని ప్రవచిస్తున్నాడన్నమాట. ఎవరు? సిమియోను. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనం చూడండి. లూకా సువార్త సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈ శిశువు, ఈ దైవ కుమారుడు నియమించబడి ఉన్నాడు. మరియు మీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆ తల్లి అయిన మరియతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ ఆలోచనలు వేరు చేయటకు, హృదయ ఆలోచనకు బయలుపరచటకు ఆ దాంట్లో అర్హులైన వారేమో లేవనెత్తబడటానికి, అర్హత లేని వారికి కూలిపోవటానికి, పడిపోవటానికి ఇతడు వివాదాస్పదంగా ఉన్నాడు. ఇజ్రాయెల్కు మరి లోకంలో ఉన్న ప్రతి అనేకులకు వివాదాస్పదంగా గుర్తుగా ఈయన ఉన్నాడు. ఏం గుర్తయ్యి అంటే హృదయములో ఖడ్గము దూసుకుపోయే విధంగా ఉన్నాడు. మరియమ్మ నీ హృదయంలో ఖడ్గంగా దూసుకొని పోయే విధంగా ఉన్నాడు శిశువు. హల్లెలూయా. హృదయంలో ఖడ్గము దూసుకుపోవడం అంటే వాక్య ఖడ్గమైన యేసు ప్రభువు చేదరుగా అవతరించాడు కదా. ఇతడు వాక్యమైన ఖడ్గం, అంటే ఈ ఖడ్గము నీ హృదయంలో. మరియమ్మ అందరికీ ప్రతినిధిగా ఉన్నాడు, భక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక ఆ హృదయ తలంపులను శోధించటకు, బయలుపరచుటకు, అది శరీర తలంపుల, హృదయంలో ఉన్న శరీర తలంపుల, అది ఆత్మీయ తలంపుల, అది బయలుపరిచే విధంగా. శరీర తలంపులైతే పడిపోవటానికి ఉంటుంది, హృదయ తలంపులైతే లేవనెత్తబడటానికి ఉంటుంది. ప్రియ దేవులారా, ఈ వాక్యముల ఖడ్గము చేత మనము గాయపరచబడటకు, లేక గుచ్చబడటకు, లేక పొడవబడటకు మనం నియమించబడి ఉన్నాం. హృదయంలో దూసుకుపోవాలండి. హృదయంలో వాక్యము దూసుకుపోతే అప్పుడు మనం లేవనెత్తబడతాం. నిజంగా దేవుని బిడ్డలమైతే, దేవునితో అనుబంధం అయితే లేవనెత్తబడతాం. ఇదే రానున్న కాలంలో ఇప్పుడు దేవుడు ఆ కాలము యేసయ్య పుట్టిన కాంచెల్లి దేవుడు ప్రవచనంగా చెప్తున్నాడు తన భక్తులకు. లేకపోతే దేవుని బిడ్డలుగా అని ముసుగేసుకొని శరీర తలంపులతో కాలం గడుపుతున్న సంవత్సరం గడిచిన కొద్దీ నూతన కాలాలు మన జీవితంలో జరుగుతలేవు. అవే శరీర తలంపులు, అవే శరీర హేచ్ఛలతో ఆ స్వభావంతో జీవిస్తున్నాం. ఏ మార్పు లేదు. దేవుణ్ణి మహిమపరచుటకు మనము జీవించలేకపోతున్నాం. మనల్ని మనమే
మహిమ శోభాయమానంగా అందరితో భౌతికమైన ఆశీర్వాదంతోనే మనము కట్టడాలతోనే మెటీరియల్ బ్లెస్సింగ్తోనే మనం గంభీరంగా కనబడుతున్నాం. మన హృదయాల్లో ఉన్నటువంటి శరీర తలంపులు పోగొట్టుకునే విధంగా భక్తి చేస్తున్నామా? వాక్యం అనే ఖడ్గము మన హృదయంలో దొరుకుతుందా? దొరకపోతే మరి ఎలా సమాధానం ఉంటుంది? దేవునితో సమాధానం, లోకంతో సమాధానం. మనం రాజుగా జీవిస్తున్నాం. సహోదరు, ఎన్ని రోజులు ఇలాగ మన బ్రతుకు లోకం నుంచి ప్రత్యేకంగా నువ్వు సపరేట్ కావాలి. వాక్యమైన ఖడ్గము చేత నువ్వు పొడవబడితే నువ్వు నొచ్చుకొని నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగి పరిశుద్ధాత్మ నడిపింపులను జీవిస్తావు. లేకపోతే నీవు లేచిందే లేడి పనుగా నీ ఆలోచన, అది శరీరమా, అది ఆత్మీయంగా ఆలోచన అని గమనించకుండా మొత్తము కలగాల్సినట్టుగా జీవిస్తూ ఉంటావు. ఎటుగాకుండా నా దేవుని మనిషి కాదు, నువ్వు దయ్య మనిషి కాదు. ఇటు వెచ్చగా ఉండవు, ఇటు చల్లగా నులివెచ్చగా ఉన్న జీవితంలో ముందు పోతాం. ఆ యొక్క లవోదిక సంఘానికి అనుభవంలో ఉన్నారు చాలామంది. ఆస్తిపాస్తుల్లో మంచుకున్నారు, అయితే బట్టలకు ధనవంతులకు మంచిగా ఉన్నా, నాకేం గొడవలేదు అనుకుంటున్నా. కానీ దేవుని వాక్య ప్రత్యక్షత లేదు, దేవుని యొక్క అనుగ్రహం లేదు, దేవుని నడిపింపగలిగినటువంటి ఆశ లేదు, నొచ్చుకుంటలేము. ఈ కొత్త సంవత్సరంలో నొచ్చుకోవాలి. మనం వాక్యం పొడవబడితే నీ హృదయం నొచ్చుకుంటాం. అయ్యో నేను గత కాలంలో ఉన్నట్టుగా ఉండద్దు లోకరీతిగా, నేను ఒక దేవునితో అనుబంధం. అందుకోసమే అలాంటి వారు వాక్యం చదువుతారు. ఈ సంవత్సరంలో ప్రార్థనలో ఎక్కువ గడపటానికి ఉంటుంది, వాక్యం ఎక్కువ చదవటానికి ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో పాల్పొంది ఆత్మీయంగా ఎదగటానికి ఉంటుంది. దేవుడి చిత్తము నెరవేర్చుటకు ప్రయాసపడేటకు కొత్తస్తమానము ఉదయం సాయంత్రము నామకార్థం లేకుండా ఒక దేవునితో నడిచే అనుగ్రహం పొందుకుంటాం. లేకపోతే చలమీర గాడి అన్నట్టుగా సాదా సీదా మళ్ళీ రొటీన్ సంవత్సరం గడిచినా నూతన కార్యాలు ఏమీ జరుగుతలేదు. ఎందుకంటే నీ హృదయం గాయపరచబడతలేదు, నొప్పించుకుంటలేవు. నొప్పించకుండా తానమ్మక తప్పించుకునే విధంగా జీవించి భక్తిలో ఉంటున్నా. మనం ఎవరిని నొప్పించిందండి? సేవకులు కూడా అలానే బోధిస్తున్నారు. వాళ్ళు నొచ్చుకుంటలేదు. దేవుని దగ్గర నుంచి ఒక తీర్మానం కలిగే విధంగా వాక్యం అనే ఖడ్గము హృదయంలో దూరే విధంగా అనుభవంలో లేదు. కాంప్రమైజ్ ధోరణి, పట్టినట్టుగా జీవిస్తున్నాం. ఈ జీవితం రేపటికి ఎలా పోతుందో మన జీవితం, రేపటికి ఏమో ముగింపు, మన దాని ఏంటిది, మన గురి ఏమో దేవుడు చెప్పినట్టు జీవించాలి. మన ప్రవర్తన ఏమో లోకరీతి ఆలోచన, పోకడ, లోక ప్రభావంలో పడిపోతుంది. అందుకోసం క్రమం లేకుండా అక్రమం అంత మతాన్ని పాస్ట చెప్పకుండా ఏం చేయాలి, అంత లేచింది లేదండి. పాస్ట తెలియకుండానే అన్ని కార్యాలు చేయాలి. మనం అది బెడిసి కొడితే మంచిది అనుకున్నా అని అమాయకంగా చెప్పాలి. పాస్టర్ మీ క్షేమం కోసమే దేవుడు నియమించాడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్లు అడగటానికి కదా, అయ్యా మేము ఏం చేయాలి, వాక్యం ఇలా చెప్తుంది, ఈ వాక్యం అనే ఖడ్గము మన హృదయంలో దూరుతున్నది అంటే గొప్పగా గుచ్చబడుతుంది, పొడవబడుతుంది. మరి మేము ఏం చేయాలంటే బోధకులు తయారు చేస్తారు, మారుమనసు పొందుకొని నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తారు కదా. నొచ్చుకుంటలే, మనం చేసింది రైట్. ఎన్ని రోగాలు పెట్టి, ఎన్ని ఆపరేషన్లు చేసి, ఎన్ని హాస్పిటల్ పాలు చేసి, ఎన్ని ఖర్చుల పాలు చేసినా నూతన పరచబడము సాధ్యమవుతుంది. ఎందుకంటే వాక్యమైన ఖడ్గం హృదయంలో దూరితే కదా. అది నొప్పి అంతలేదు. మరియమ్మతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సిమియోన్తో. ఈ బాలుడు అందరికీ ఏమో వివాదాస్పదంగా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు, కానీ నీ హృదయంలో ఒక ఖడ్గముగా దూరుతాడు. నీ హృదయంలో దూరడం అంటే నొప్పి కదా. ఇవన్నీ తలపోస్తుందన్నమాట. మరియమ్మ సాధారణమైన వ్యక్తి కాదేమి. హల్లెలూయా. అందుకోసం లోకంలో రాజీ పడే విధంగా ఆయన పెంచుల దేవుని వాక్యముతో ఎదుగుదలగా ప్రార్థన ద్వారా ఆ బాలుడు ఎదగబడ్డాడు అనమాట. జ్ఞానవంతు, దేవుడి జ్ఞానవంతు, మనుషుల దేవుని దయతో దినదినమే ఎదిగింపబడ్డాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య చెప్పిన ప్రతి మాట గాయమైంది, కానీ ఇతడు నా కడుపులో పుట్టినా కానీ ఇది దైవ కుమారుడు,
ఇతని యందు నేను విశ్వసిస్తాను. యేసయ్య మాట విని చివరి దాకా యేసయ్య వెంబడించింది. యేసయ్య బలియాగమై మరణించి తిరిగి లేచినా కూడా ఆయన యొక్క బోధనలో మిగతా భక్తులు ఎలా ఉన్నారో సాధారణంగా మరియమ్మ కూడా అలా చేరిపోయి వాక్యములు నింపబడ్డది. ఆ విరిగిన హృదయము సహవాసంలో నింపబడ్డది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం హృదయంలో విరిగిన హృదయం ఏం లేదు. ఆ వాక్యమైన ఖడ్గం దూరితే విరిగిన హృదయం వస్తుంది. అయ్యో నేను ఇలా ఉండలేనే, అయ్యో నేను ఈ విధంగా ఉండొచ్చు లేదా అని ఒక భారం, ఒక గాయం, ఒక తపన, ఒక నొచ్చుడు, ఒక నొప్పి కలిగే విధంగా ఒక బలమైన ఒక తీర్మానంతో నడిపించబడతాం. ఎప్పుడు ఆదివారం వస్తున్నాం పోతున్నాం, ఇదే పాస్టర్ ఇలా చెప్తాడు, మనం ఇలా ఉండడంతో వచ్చింది, అంతా ఇద్దరితో అయింది. అందరూ నేనే ఉన్నాను లోకంలో, అంతమంది లేదు. వాళ్ళలో నేను కుటుంబ బరువు బాధ్యతలో ఉన్నప్పుడు అంతా దేవునికి సొక్కంగా సక్కంగా ఉండడం అంత సాధ్యం కాదండి అని రాజీ పడిపోయి నలుగురిలో ఒకరిగా చలామణి అవుతున్నాం. కేవలం ఒక తావుడు బంద్ చేస్తే ఎంతో పరిశుద్ధం అనుకుంటాం. అరే అన్యుడు కూడా యేసయ్య నమ్మని వారు చాలామంది తావుడు బంద్ చేస్తున్నారు. ఎస్, నిష్టగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా మిగతా మతస్థులు. మరి ఆ మతస్థులు మనం ఒకటేనా చెప్పండి? మతస్థుల్లో అందరూ నీతిమంతులుగా ఉన్నట్టు ఉన్నారు, కానీ యేసయ్య నమ్మిన వారు నిజమైన నీతిమంతులు. ఎందుకంటే నా నీతికి ఆధారమైన దేవా అన్నాడు దావీదు. మన నీతి ఎవరు? మన భక్తిని బట్టి నీతా, మన నిష్టని బట్టి నీతా? తావుడు పని చేయడం వల్ల, ధర్మకార్యం చేసిన వల్ల, ఏదో మంచి క్రియలు మంచి పనులు చేస్తే మనం నీతిమంతులు అవుతామా? నీతిమంతులుగా అవుటకు జ్ఞాపకార్థంగా అవకాశము దేవుడు ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకున్నట్టు. కానీ యేసయ్య నమ్ముతూనే ఆ నీతి పరిపూర్ణత అవుతుంది. ఎందుకంటే నీతికి ఆధారం ఆయనే, ఆయన ధరించుకుంటేనే నీతి వస్తుంది. కాబట్టి వాక్యమనే ఖడ్గము, యేసయ్య అనే ఖడ్గము నేను హృదయంలో దూరాలి, గాయపరచబడాలి ఈ కొత్త సంవత్సరంలో. ఎందుకంటే శరీర తత్వము తొలగిపోవటం గాయం కావాలి. ఆపరేషన్, గాయం లేకుండా చెడుతనం పోతుందండి. ఆపరేషన్ ఎలా చేస్తారు? ఆ యొక్క ఏంటిది, ఆ కత్తి కానీ ఆ రుగ్మత వైరస్ పోవాలంటే ఆపరేషన్ చేస్తారు డాక్టర్. ఏంటిది, క్యాన్సర్ పోవాలంటే ఆపరేషన్. క్యాన్సర్ నివారించడానికి కూడా ఉంటుంది, కానీ అనేకమైనటువంటి కీమోథెరపీ అనే ఇంజక్షన్లు వచ్చేది వస్తుంది. మొత్తంగా ఏదో రకంగా అయితే గాయమవుతుంది కదా. ఆపరేషన్ చేయట్లో అనవసరమైన తత్వము, అనవసరమైన శరీరానికి మరణకరమైనటువంటి వైరల్ మొత్తం తొలగిస్తారు. అవునా? మన దేవుడు పరమవైద్యుడు. వాక్యం అనే ఖడ్గము చేత నీ హృదయంలో దూరే విధంగా, పొడేసే విధంగా. ఎందుకు చేసి తెలుసా? నీలో శరీర తత్వం, శరీర ఇచ్చులు, శరీర స్వభావము తొలగించటానికి, నువ్వు నొచ్చుకోవటానికి, నువ్వు గుచ్చపడాలి. నువ్వు గుచ్చపడాలి. ఎందుకు గుస్తున్నాడు దేవుడు? రెండంచెల ఖడ్గం అన్నమాట. ఎటువంటి ఖడ్గానికి తీసుకొని వాడి అయిన ఖడ్గము నీ హృదయ తలంపులను శోధించుటకు, శరీర తలంపులను ఆత్మీయ తలంపులను వేరు చేస్తే ఒక ప్రత్యేక వేరుబంధంగా దేవుడితో సమాధానం చేయటానికి. అందుకోసమే 5 సంఘానికి వచ్చినప్పుడు 5 సమాధానం ఉందని వాక్యము తెలిసిన వాడే దేవుడితో సమాధానం. మిగతా వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు వచ్చే అగో మీరందరూ చర్చిగా పోతారు కదా, ఎందుకు ఇలాగా మీరు ఒకరి అభిప్రాయాలు ఒకరు నచ్చరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు పొసుకరు, ఎందుకు ఒక తీర్మానం ఒకరు అంగీకరించరు? ఎందుకంటే వాక్యం విన్నవాడేమో సరైన రీతిగా దేవుడు వాక్యము అనుసారంగా నిర్ణయం చేసుకుంటూ ఒక నిశ్చయిత కలిగి ఉంటాడు, ఒక అభిప్రాయం కలిగి ఉంటాడు. ఈ శరీరము వాక్యం అని చెప్పి వింటాడు, కానీ అతనికి నచ్చినప్పుడు వింటాడు, నచ్చినప్పుడు వినడు. ఏమేమో ప్రలోభాలు పడిపోతాడు. దేవుడు ఈరోజు పాస్టర్ అనే వాక్యంతో కొడుతున్నాడు, దెప్పిస్తున్నాడు, గుప్పిస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అని పాస్టర్ యొక్క ప్రసంగానికి మార్కులు వేయడానికి వస్తారు కొంతమంది. భలే చెప్పింది, భలే వేసి. నువ్వు మార్కులు వేయటానికి కాదు దేవుడు నియమించిన సేవకుని. దేవుడి నుండి రేపు నీకు మార్కులు రావటానికి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితం సరిచేయటానికి. నువ్వు సమ్మతిస్తే ఆయన సమ్మతి కాడు. నువ్వు కోరుకున్నా ఆయన దేవుడే ఏర్పరచుకునే అభిషేకం ద్వారా నీ దగ్గర నడిపిస్తేనే నువ్వు రక్షణలోకి వచ్చావు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గుడ్డ చిక్కులను ఎక్కిరించినట్టుగా ఇప్పుడు కొంచెము
వెసులుబాటు తిరిగిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, వ్యాపారంలో కొంచెం వెసులుబాటు అయిన ఇల్లు పనులు దొరికిన తర్వాత, లేకపోతే వ్యాపారంలో స్థిరపరచబడిన తర్వాత, ఏదో కూలనాలో అది మంచిగా 4 రాళ్ళు సంపాదించి కొంచెము 3 పూటలో ఏదో ఒక మంచిగా నేను పర్వాలేదు, నేను నా పిల్లలు అంత కలిగిన తర్వాత ఇప్పుడు పాస్టర్ని మార్కులు వేయడానికి కాదు, దేవుడిని ఆత్మీయతలో నడిపించడానికి నీ జీవితం చివరి వరకు నీ ఆత్మీయ జీవితం లోకములో హెచ్చులతో పడిపోకుండా ప్రత్యేకంగా నిలబెట్టకు, దేవుడితో ఎప్పుడు సమాధానం కలిగి జీవితకు నడిపించుటకు సేవకు నియమించడం. అందుకోసమే అపోస్తులను సహోదరుడైన పేతురు కడమ అపోస్తులు అడిగారు. ఆ వాక్యమైన ఖడ్గం వాళ్ళ హృదయంలో దూరి గుచ్చపడి నచ్చుకొని, అయ్యా మేము ఏం చేయాలంటే ఆ బోధకులు నేర్పించాలి. అలా ఉందండి ఈ రోజులలో. లేదు, ఎవరికి వాళ్ళు చర్చికి వస్తాము, మధ్యలో బయలు వెళ్ళిపోతాం. మొత్తం దొంగ గొర్రెలాగా తయారవుతాం. నాకు కాపరి అంటే భయం లేదు, దేవుడు అభిషేకం కలిగి దేవుడు సేవకుడు నియమించునని దేవుడి పట్ల సేవకుడికి భయం లేదు. కనబడే సేవకుడికే నువ్వు ప్రేమ భయం లేకపోతే, భయభక్తులు లేదు, దేవుడి దగ్గర ఎలా ఉంటామండి? మళ్ళీ గాలి మాటలు దొలి మాటలు, దేవుడికి నాకు మస్తు గుండె నిండా దేవుడి భయం ఉంది, భక్తి ఉందని చెప్తారు. ఆ భక్తిలో చేతిలో కనబడదు, నా ప్రార్థన కనబడదు, దేవుడిని సేవించే దాంట్లో కనబడదు. ఏంటిదండి? వాక్యం చదివితే నచ్చుకోరు, ఆ వాక్యమైన ఖడ్గము గుచ్చబడాలి. సపరేట్ కావాలని శరీరం నీలో ఉన్నంత వరకు గాయము నీ జీవితంలో ఉండాలి, విరిగలు హృదయం ఉండాలి, ఆదమర్చి ఉండొద్దు, రిలాక్స్ కోసం ఉండొద్దు. ఆత్మీయ జీవితం కొంపకొల్లనైపోతుంది. ఎప్పుడు కానీ సంఘర్షణ ఉంటుంది. ఆత్మీయ జీవితానికి, శరీరానికి, ఆత్మకు సంఘర్షణ ఉంటుంది. ఎప్పుడు ఘర్షణ ఉంటుంది, ఎప్పుడు గుచ్చబడుతూ ఉంటాం, వాక్యం ద్వారా గుచ్చబడుతూనే ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా మనం నడిపించబడతాం. లేకపోతే ఆ నొప్పి లేకుండా, ఆ గాయం లేకుండా, ఆ గుచ్చబడ లేకుండా హృదయ వాక్యమైన ఖడ్గము చేత మన హృదయంలో దూరపోతే సరిచేపడాలి. మన మాటే శాసనం, నేను చెప్పిందే వేదము, నా అభిప్రాయమే ఉన్నది. ఎందుకంటే చచ్చిపోతుంది కాబట్టి దేవుడు ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడని మనకు మనసులో ఉన్నది తీర్మానం కలిగి ఏం చేస్తాం? పాస్టర్ గారిగానే ప్రారంభిస్తాం. ఇక అంతే, ఏదైనా. అవును బిడ్డలారా, మీరు మంచిగానే చేస్తారు, కానీ దేవుడికి వాక్యం మీకుందా? ఎందుకు పాస్టర్ ఎందుకు పరాయి అవన్నీ చేయాలి? నీ క్షేమం కోరమే కదా. పాస్టర్ని పరాయి చేస్తే నువ్వు దేవుణ్ణి దూరం చేసి మీ మతాన్ని మీరు చేస్తున్నా, అది చాలా కీడు. అది బెడిసిపోతుంది, మీకు అపాయం కొడుతుంది, మీకు అపజయం కొడుతుంది, మీకు ఫలహీనం కలుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది. మీ కష్టాల్లో దేవుని దూరం చేసే, కష్టాల్లో పడేసి దేవునితో సమాధానమైన అనుగ్రహం పోగొట్టుకునేది, అది దూరం చేసే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకుడు నియమించి మీకు అందరికీ సమాధానం కలిగించడానికి వాక్యం అనే ఖడ్గం ఎందుకు దొరుకుతుందంటే లోకరీతి ఆలోచనలు, శరీర ఆలోచనలు, శరీర ఇచ్చలు తొలగించి దేవుని ఆలోచనలతో దేవునితో అనుబంధం సమాధానంగా దేవునిలో ఎదిగించడానికి ఈ వాక్యంలో నేను ప్రకటిస్తున్నాను సేవకుడు ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము సేవలు కలిసి ఐక్యతగా సాగిపోయే ఫెలోషిప్లో ఉండాలి తప్ప పాస్టర్ని వేరుపరిచి, విశ్వాసం వేరుపరిచి, మతాన చేసే ఏ సంఘమైనా దుష్టుడు చొరబడి ఏం చేస్తాడు? మనని నరకంలో మనకు తెలియకుండానే నాశనంలో పడేస్తాడు, నడిపిస్తాడు. జాగ్రత్త. ఈ కొత్త సంవత్సరంలో ఒక ప్రత్యేకంగా మనము ఈ వాక్యం ద్వారా, ఎందుకంటే ఈ వాక్యము నోటి నుండి ఆయన 2 ఖడ్గము ద్వారా వస్తుంది. మనల్ని నిలబెట్టేదా లేదా పడగొట్టేదా? శరీర ఆలోచనలు ప్రతిదీ మనం పడగొట్టేదండి. హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ అన్నీ నిలబెట్టేవి కాదు, నాలో నిలబెట్టేవి ఉన్నాయి, పడగొట్టేటి ఆ వాక్యం అనే ఖడ్గమే నిన్ను పరిశోధిస్తుంది, శోధిస్తుంది. అలా శోధించే విధానం మన హృదయంలో అప్పచెప్పుకునే వాక్యము 2 ఖడ్గం చేత మనని హృదయాలను సపరేట్, శరీర ఆలోచన ఆత్మీయ ఆలోచన సపరేట్ చేస్తుంది. శరీర క్రియలు, ఆత్మీయ క్రియలు.
శరీరక్రియల్లో విసర్జించే విధంగా మనం నిలబెడతారు. కాబట్టి దేవుడికి అర్పించుకుందాం. లేకపోతే అదే ఖడ్గం మీకు అవకాశం ఇచ్చిన కొద్ది రుజువు చేసుకుంటే ఆ ఖడ్గం చేత మనం నశింపబడతాం, చెదరం చేయబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్య అనుగుణంగా నిలబడకపోతే ఏముంటుంది? ఆ వాక్యమే, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ వాక్యమే, ఆ ఖడ్గమే నశింపజేస్తుందని చెప్పింది. చదువుదాం ప్రకటన చివరిగా. ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం. తుయతైరలో ఉన్న 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత మీతో యుద్ధము చేసేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 19 ప్రకటన 19:15 19వ అధ్యాయం 15వ వచనం. జనములను కట్టుటకై జనులను కొట్టుటకై. చూడండి ఇక్కడ వాక్యం మంచి చదవండి. జనులను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆ కొట్టే విధానం మనం ఉండొద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను దేవుడితో సమాధానము చేయుటకు, లోక జీవితము ఆత్మీయ జీవితం వేరు చేయుటకు వాక్యము ఖడ్గము నీ హృదయంలో దూరుతున్నది. నొప్పి అవుతుంది, గుచ్చబడుతుంది గుచ్చుతుంది కాబట్టి. కానీ ఆ నొప్పి నుండి, లోకం నుండి వేరు చేయబడి దేవునితో అనుబంధంగా స్థిరపరచడానికి ఈ వాక్యం నేను సహాయం చేస్తుంది. అయితే ఇది నువ్వు అంగీకరించలేదు. నా వాక్యం, ఈ వాక్యము కనుక ఎప్పుడు నన్ను గుచ్చుతుంది, గాయం చేస్తుంది, నేను గుచ్చబడుతున్నాను, నేను పొడబడుతున్నాను. ఇది అనుభవంగా క్షేమం కోసమో, దేవుడికి కటాక్షం పొందే సమాధానం కోసమో కాకుండా అపార్థం చేసుకుంటే రేపు జనములను కొట్టుటకు ఆ వాక్యమే, నోటి నుంచి వచ్చిన నోటి వాక్య ఖడ్గమే మనసులో ఏం చేస్తుంది? జనములను కొట్టుతుంది, నాశనం చేస్తుంది, హతమార్స్తుంది, జాగ్రత్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా మన జీవితం కట్టుకుందాం. శరీర ఆలోచన, శరీర మాటలు, శరీర క్రియలు, శరీర అభిప్రాయాలన్నీ అవి తొలగించుకుందాం. వాక్యమైన ఖడ్గము చేత మన హృదయంలో దూరినప్పుడు సపరేట్ చేయబడి దేవుని చిత్తానుసారంగా, ఆలోచనగా, వాక్యానుగుణంగా మనం జీవితం కట్టుకుందాం. ఎంతో సమాధానం కలిగి ఉందాం. లోకంతో, లోక మనుషులతో, లేకపోతే కుటుంబ సభ్యులతో, వాక్యం లేని వారికి, వాక్యం ఉన్న వారికి ఘర్షణ ఉంటుంది. అందుకోసమే ఖడ్గమునే తీసుకొచ్చాడు. ఏమొస్తుంది? ఘర్షణనే తీసుకొచ్చానని అంటాడు. ఎందుకంటే దేవునితో సమాధాన పడేవారు, దేవునితో సమాధానం లేని వారికి ఎప్పుడు ఘర్షణ ఉంటుంది. వాళ్ళకు వీళ్ళకు రాజీ లేదండి, రాజీ కాంప్రమైజ్ లేదు. కాబట్టి ఇంటి నుండి వేరే జీవించమంటున్నాడు, లోకం నుండి వేరే జీవించమంటున్నాడు. నీ రక్త సంబంధం నుండి, నీ తోబుట్ల నుండి, నీ సంఘములో ప్రత్యేకంగా వాక్యానుగుణంగా నువ్వు కట్టబడాలని నేను కోరుకునేదే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకోసం దేవుణ్ణి నువ్వు కోరుకోవాలి. నేనేం చేయాలి? నేను గాయపరచబడుతుంది, కొంచెం వాక్యం ఒక అర్థం చేత మరి గుచ్చబడుతున్నాను, పొడబడుతున్నాను. మనం ఏం చేయాలని అడగాలి సేవకులు. అప్పుడు మనం నడవలసిన మార్గాన్ని వాళ్ళు బోధనతో, అభిషేకం ద్వారా ఆ బోధనతో పొందుకొని దేవుడు వాక్యం సిద్ధపడతాం. మరండి ఈ వాక్యం చేత ఆశీర్వదించి నడిపించబడుతుంది కాక. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము, రాక్ష. ఇదిగో ఈ పగటి కాలంలో తండ్రి విన్నటువంటి వాక్యానికి ఎవరైతే హృదయంలో ప్రభా వాక్యమైన ఖడ్గము గుచ్చబడుతుందో, నిజంగా పొడవబడుతున్నారో, నిజంగా వారి జీవితంలో లోకం నుండి, లోక శరీర ఇచ్చల ఆ స్వభావం విసర్జించి హృదయ సున్నతి కలిగిన, అనగా విరిగిన హృదయము కలిగిన ఆత్మీయ జీవితంలో దేవునితో సమాధానం కలుగుటకు ఈ వాక్యమైన ఖడ్గము చేత వాళ్ళ హృదయము దూరపడుతుందని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా తండ్రి. నీతో అనుబంధం మాకు శ్రేయస్కరం కనుక
ఈ నొప్పిని, ఈ గాయమును, ఈ యొక్క విరిగిన అనుభవాన్ని, హృదయ సున్నతిని ప్రభువా స్తోత్రంతోనే మేము నీ కృప ద్వారా, నీ కటాక్షం ద్వారా మేము పొందుకున్న ఈ అనుగ్రహము తండ్రి, నడవలసిన మార్గాన్ని బోధకుడి ద్వారా ఆ బోధింపబడి తండ్రి, ఆ అభిషేకం ద్వారా బోధింపబడి కట్టబడి మీ రాకుండా సిద్ధపడటం సాధించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. విన్నటువంటి వాక్య సరైన రీతిగా అర్థం చేసుకునే విధంగా, సరైన రీతిగా ప్రభావ గ్రహించినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా ప్రభావ వారికి మాట్లాడమని, వారికి కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడి వల్ల సొంత మాటల ద్వారా కేవలైన మాటలు అయినా నేర్పరైన మాటల ద్వారా సాధ్యమే కాదు. నీ అభిషేకం ద్వారా నువ్వు మాట్లాడిన మాటలు, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్య అనుగుణంగా ప్రభువా అయ్యా నీ ఇదిగో ప్రభావ వారి జీవితాల్లో ప్రభువా ప్రత్యేకంగా నిమిడలుగా తీయబడాలంటే వారి తలంపుల్లో, ఆత్మీయ తలంపులో వేరు చేయబడే విధంగా వారు గ్రహించినట్లుగా గాయమవుతుందని ఇదిగో ప్రభావ వారు ఇదిగో ప్రభావ తెలుసుకుంటూ సాధించమని ప్రార్థన చేస్తున్నాయ్యా తండ్రి. అప్పుడప్పుడు సాతాను శోధకుడు స్తోత్రం శాతాను శోధిస్తున్నాడయ్యా. ఇదిగో ప్రభావ దేవునికి భిన్నమైనటువంటి ఆలోచనలు, క్రియలు తీసుకొచ్చి ఇవి దేవునే అనుకుంటూ చర్చికి పోయిన వారందరికీ ప్రభావితం చేస్తాడయ్యా. అయితే వాక్యమైన ఖడ్గము చేత ఆ ప్రత్యక్షతను ప్రభావ పొందుకునే వారు హృదయంలో ఇదిగో ప్రభావ ఖడ్గంలాగా దూరినప్పుడు తండ్రి అది నొప్పే తండ్రి. అప్పుడు తలంపు శరీర తలంపులు, శరీర ఇచ్చలు వాటిని ఖండించుకొని ప్రభువా నీ ఆలోచనలతో, నీ క్రియలతో నీతో సమాధానం కలుగునట్లుగా కట్టబడటం సాధించమని ప్రార్థన చేస్తూ, ఆ ఇంట్లో సమాజంలో అట్టి అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ సిమియోను చెప్పినట్టుగా తండ్రి మా హృదయంలో ఇదిగో ఈ శిష్యుడు ఖడ్గముగా హృదయంలో దూరుతున్న అనుభవం మా జీవితంలో కలగచేయమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. అలనాడు సొలొమోను తండ్రి మొదటి రాజులు 3వ అధ్యాయము 24వ వచనం అనుకుంటే తండ్రి స్తోత్రం తను ఈ విధంగా ఉందయ్యా. ఖడ్గము తీసుకొచ్చినప్పుడే ఆ ఇద్దరు వేశ్యల యొక్క కుమారుడు, ఒకే కుమారుడు కోసం ఇద్దరు పోట్లాడుతారు. నేను నా కుమారుడు అన్నప్పుడు ఖడ్గమే కత్తే పరిష్కారం అయిందయ్యా. అన్యాయం జరిగిందయ్యా. నీ వాక్యమైన ఖడ్గమే మాకు న్యాయం జరుగుతుంది. నీ వాక్యమైన ఖడ్గమే మాకు పరిష్కారంగా, ఆధ్యాత్మికంగా, క్షమకరంగా నడిపిస్తుంది అయ్యా. ఇట్టి అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తుంది తండ్రి. మేము ఒంటరిగా మా మతాన ఏ పని చేయకుండా, ఏ కార్యం చేయకుండా, ఇది నా సుశక్తి కష్టమే కదా, నా ఇష్టం కదా, నా చిత్తమే కదా అనుకోకుండా నేను దేవునికి స్వాస్థ్యమై ఉన్నా. దేవుడు నాకు రక్తం ఇచ్చుకొని ఆయన మాటగా ఆయన బాటలు నడిపించబడటకు నిలబెట్టాడు. దానికి అభిషేకంగా సేవకుడు ద్వారా నడిపించబడటకు సేవకుడు అనుసరించే విశ్వాసం అందరూ దేవుని బిడ్డలుగా దేవుని వాక్య ఖడ్గం చే దూరపడి దేవుని కృపలో నిలబడి క్షేమకరంగా, సమాధానకరంగా జీవించే ఆ అనుగ్రహంలో వీటికే ఈరోజు మాతో మాట్లాడేది ప్రభావ. ఇది అంతా తెలియజేయబడిన ముఖ్య ఉద్దేశం, ఈ లోకమంతా చెడు శరీర తత్వం, శరీర అది ప్రభావం ఉంది. వాటి అన్నిటి నుండి విడుదల పొందుటకు వాక్యమనే ఖడ్గం చేత గాయపరచబడుతున్నాము, గుచ్చబడుతున్నాము, ఇదిగో ప్రభావంతో పొడవబడుతున్నామని గ్రహించి ప్రత్యేకంగా జీవించటకే మాకు ఈ విధమైన గాయం కలుగుతుంది. దేవునితో సమాధానము ఈ లోకరీతిగా మాకు వేదన అని గ్రహించటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు శరీరం ఆత్మకు సంఘర్షణ, ఎప్పుడు యుద్ధము, ఎప్పుడు గాయమే కనుక ఆత్మీయంగా మేము కలిగే విధంగా మమ్మల్ని మేము సజీవ యాగముగా ఎప్పటికీ వాక్యమైన ఖడ్గంగా చెప్పుకొని మా హృదయాంతరంగంలో ప్రభు నీవు నీ చిత్తము, నీ సమాధానము ఏలే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపణగా అందుకోసమే దేని గురించి సిద్ధించకూడదు కానీ ప్రతి అవస్థ నిమిత్తం ప్రార్థన విజ్ఞాపన ఎందు మీ విన్నపంలో కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన మరి దేవుడి సమాధానము మీకు, మీ తలంపులకు, మీ హృదయాల కావలిగా ఉంటుందని నీ వాక్యం ద్వారా మా జీవితం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నిరంతరమును గాక. ఈ వాక్యాన్ని బట్టి, సాహసాన్ని బట్టి, నీకు ప్రభావాన్ని నడిపింపుని బట్టి వందన తెలియజేస్తూ యేసయ్య పని నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.